నేను మీ కేకే సార్. స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను మీకు మామూలు మోటివేట్ అవడానికి. సార్ సుధామూర్తి గారు ఉన్నారు కదా, ఐ మీన్ ఇన్ఫోసిస్ వైఫ్ మేడం గారు, వాళ్ళ అబ్బాయి గారు ఒక పార్టీ ఇవ్వడానికి వాళ్ళ అమ్మగారు అప్రాక్సిమేట్లీగా 1,00,000 రూపాయలు అడిగారండి. ఒక హోటల్లో, గ్రేట్ హోటల్లో ఇద్దామని వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ అమ్మగారిని అడిగారు. అడగంగానే జనరల్గా వాళ్ళ తల్లి గారు తిట్టడం కానీ ఏమీ చేయలేదు. చిన్న, ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను ఇవ్వను, ఒక 500 రూపీస్ అంటే 500 రూపాయలు నీకు ఇస్తాను, నువ్వు పార్టీ చేసుకో అని. ఎందుకు అమ్మా అంటే, కాదు, ఈ 500 రూపాయలతో నువ్వు వెళ్ళు, పార్టీకి ఎవరు వస్తారో చూడు నాన్న అనగానే, ఈ 500కి ఏం చేశారండి, థమ్సప్, పప్పులు ఈ తెచ్చి మన వాళ్ళు పెట్టారు. 50 మంది కాస్త 10 మంది ఆ పార్టీకి వచ్చారండి. ఈ విషయం వాళ్ళ అమ్మగారికి వచ్చి చెప్పారు. అమ్మ ఇలాగ 10 మందే వచ్చారంటే, ఆ 10 మందే నీ నిజాయితీ స్నేహితులయ్యా. ఇప్పుడు డబ్బు చూసి వచ్చేవాళ్ళు కాదు, నేను ఎబిలిటీ నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, కానీ చిన్నప్పుడు స్నేహితులు ఎవరైతే డబ్బులు చూడకుండా వచ్చేవాడు వాడే నీ నిజమైన స్నేహితుడు. వాళ్ళ అమ్మగారు అప్పుడే గుణపాఠం నేర్పారండి. అంటే సిస్టమేటిక్గా నేర్పించారు. అదే మన పిల్లలకు కూడా నేర్పిస్తే సక్సెస్ అనేది మన నెక్స్ట్ స్టెప్ సార్. సుధామూర్తి గారు ఎలా అయితే టెక్నికల్గా చూపించారో, మనం కూడా మన పిల్లలకి టెక్నికల్గా చూస్తే ఆటోమేటిక్గా ఎవ్రీ చైల్డ్ విల్ బి ఏ సక్సెస్ ఇన్ ది ఇండియా. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్ కేకే.